నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ఒక గుడ్ న్యూస్ అయితే వైఎస్ఆర్ అభిమానులకు ప్రజలందరికీ తెలియజేశారు. తన కుమారుడైనటువంటి వైఎస్ రాజారెడ్డికి అలాగే ప్రియా అట్లూరికి జనవరి 18వ తేదీన నిశ్చితార్థ వేడుక జరగబోతోందని, అలాగే ఫిబ్రవరి 17వ తేదీన పెళ్లి వేడుక జరగబోతుందంటూ కూడా ట్విట్టర్ వేదికగా వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. అలాగే ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ పెళ్లి వేడుకను దృష్టిలో పెట్టుకొని రేపు వారు విడుపులపాయ వెళ్ళబోతున్నట్లుగా విడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ వద్ద మొదటి పెళ్లి శుభలేఖను అక్కడ పెట్టి వారు ప్రేయర్ చేయబోతున్నట్లుగా కూడా ఆవిడ ట్వీట్ చేశారు. అసలు వైఎస్ షర్మిల గారు ఏం ట్వీట్ చేశారో ఆవిడ ట్వీట్లోనే చూద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి అలాగే ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి 18వ తేదీన నిశ్చితార్థ వేడుక, అలాగే ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉందంటూ కూడా ఆవిడ ట్వీట్ చేశారు. అలాగే రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందంటూ కూడా చెప్పడానికి సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఇప్పటికే వైఎస్ షర్మిల కమ్మవారితో వియ్యం అందుకోబోతోంది. ప్రియా అట్లూరిని అలాగే వైఎస్ రాజారెడ్డి యుఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు, లవ్ మ్యారేజ్ చేసుకుపోతున్నారు. వాళ్ళ లవ్కి కూడా ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు అంగీకారం తెలియజేశారంటూ కూడా ఒక వార్త హల్చల్ చేసిన నేపథ్యంలో ఈరోజు వైఎస్ షర్మిల గారు అఫిషియల్గా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒక గుడ్ న్యూస్ అయితే అందరికీ తెలియజేశారు. అంటే జనవరి 18వ తేదీన నిశ్చితార్థ వేడుక జరగబోతుందని, అలాగే ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగబోతుంది అంటూ కూడా ఆవిడ అఫిషియల్గా అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది సోషల్ మీడియా వేదికగా. 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఉన్నాయి, అలాగే ఆస్తికి సంబంధించినటువంటి కొన్ని గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారికి పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ నిశ్చితార్థ వేడుకకి అలాగే ఈ పెళ్లి వేడుకకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడే అనేటువంటి చర్చ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వేడుకకి జగన్మోహన్ రెడ్డి రావచ్చు అని కొంతమంది విశ్లేషిస్తూ ఉంటే, కొంతమంది మాత్రం లేదు వారిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి, సో జగన్మోహన్ రెడ్డి కుటుంబం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ వేడుకలకు దూరంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. ఇక మొన్న క్రిస్మస్కి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి కానీ వైఎస్ షర్మిల అన్న పుట్టినరోజుని పురస్కరించుకొని శుభాకాంక్షలు చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడ మనం చూడలే. కానీ క్రిస్మస్ రోజు మాత్రం తాను అన్నగా భావిస్తున్నటువంటి నారా లోకేష్కి అలాగే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఆవిడ విషెస్ తెలుపుతూ కొన్ని గిఫ్ట్లను కూడా పంపించారు. ఈ నేపథ్యంలో మరో వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అదేంటంటే ఈ వివాహ వేడుకకి అలాగే నిశ్చితార్థ వేడుకకి అన్న స్థానంలో నారా లోకేష్ గారిని షర్మిల ఆహ్వానించబోతున్నారు అనేది ఒక వార్త అయితే, అలాగే షర్మిల గారి తండ్రి స్నేహితుడైనటువంటి చంద్రబాబును కూడా వైఎస్ షర్మిల ఈ వేడుకకు ఆహ్వానించబోతోంది అంటూ కూడా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గత వారంలో చూసుకున్నట్లయితే ఒక వార్త ధావాళంగా విస్తరించింది. అంటే వైఎస్ షర్మిల గారు క్రిస్మస్ని ఉద్దేశించి నారా లోకేష్ గారికి విశేషాలు తెలపడంతో ఇప్పుడు షర్మిల గారి అలాగే సునీత గారి చూపు టీడీపీ వైపు పడిందని, రానున్న ఎన్నికల్లో ఆవిడ చంద్రబాబు టీంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, కడప ఎంపీ స్థానంలో టీడీపీ నుంచి ఆవిడ పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఈ వార్తకు బలం ఇచ్చేలాగా షర్మిల గారు ఈ వేడుకకు నారా లోకేష్ని చంద్రబాబు గారిని పిలవబోతున్నారా, పిలిచే అవకాశం ఉందా అంటే పిలిచే అవకాశం ఉందనే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో సొంత అన్న అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ వివాహ వేడుకలకు వైఎస్ షర్మిల ఆహ్వానిస్తారా, లేదా ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డి వస్తారా, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉందా
లేదంటే వారిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి ఈ వేడుకకు వచ్చే అవకాశం లేదా అంటే కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఈ వివాహ వేడుకకు వచ్చేటువంటి అవకాశం ఉండదంటూ కూడా విశ్లేషణ చేస్తున్నారు. ఇప్పటికే అందరికీ ఈ న్యూస్ చెప్పినటువంటి షర్మిల తన సొంత అన్న అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ న్యూస్ను షేర్ చేసుకున్నారా, ఈ హ్యాపీ న్యూస్ను అతనితో షేర్ చేసుకొని అతనికి శుభాకాంక్షలు తెలిపారా అనేది సర్వత్రా అందరికీ ఆసక్తికరంగా మారింది. అదైతే ఇప్పటి వరకు ఎవరికి ఒక క్లారిటీ అయితే లేదు. కానీ జరగబోతున్నటువంటి వేడుకలకు మాత్రం తన అన్నని ఆహ్వానిస్తుందా లేదా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక కింద చూసుకున్నట్లయితే వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియాతో ఉన్నటువంటి ఫోటోలను కూడా జత చేసి వైఎస్ షర్మిల ఈ ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. జనవరి 18వ తేదీన నిశ్చితార్థ వేడుక జరగబోతుంది. అలాగే ఫిబ్రవరి 17వ తేదీన వివాహ వేడుక ఉండబోతుంది. నాకు తెలిసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలకు కొన్ని ఓపెన్ ఆఫర్ ఇచ్చారని, అందులో భాగంగా ఒకరిని రాయబారిగా పంపించారని, దానికి వైఎస్ షర్మిల గారు నో చెప్పారని, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను యాక్సెప్ట్ చేయనంటూ కూడా ఆవిడ వైవి సుబ్బారెడ్డితో క్లియర్గా చెప్పారని, వైవి సుబ్బారెడ్డి రాయబారిగా మారి జగన్మోహన్ రెడ్డి ఏదైతే సందేశాన్ని పంపించారో ఆ సందేశాన్ని అతను తీసుకువెళ్ళారని, షర్మిలకు చేరవేశారని, ఆ ప్రతిపాదనలకు షర్మిల నో చెప్పారంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. అలాగే ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా దానికి ఊతమిచ్చేలాగా ఒక వార్త బయటకు వచ్చింది. రాయబారిగా మారి వైవి సుబ్బారెడ్డి గారు వైఎస్ షర్మిల గారి దగ్గరికి వెళ్ళారని, కొన్ని ప్రతిపాదనలు తీసుకువెళ్ళి వైఎస్ షర్మిలకు చెప్పారని, ఆ ప్రతిపాదనలకు వైఎస్ షర్మిల నో చెప్పారంటూ కూడా ఒక వార్త రాశారు ఆంధ్రజ్యోతి పత్రిక నుంచి. సో వాటన్నింటికి తెరలేపుతూ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వివాహ వేడుకకు వస్తారా, ఈ వివాహ వేడుకకు ఆయన రావడంలో విజయమ్మ పాత్ర ఉండబోతోందా, అసలు ఈ వేడుకలో ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకోవాలంటే ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. సో అసలు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారన్న ఒక వార్త రాబోతుంటే, అలాగే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ కాబోతుంది, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా షర్మిల గారిని నియమించబోతున్నారంటూ కూడా మరో వార్త వచ్చిన నేపథ్యంలో, అంటే ఇటు కాంగ్రెస్ నుంచైనా ఇటు టీడీపీ నుంచైనా కడప లోక్సభ నుంచి వైఎస్ షర్మిల గారు పోటీ చేయబోతున్నారు అంటూ ఒక వార్త వస్తే, ఒకవేళ గనక వైఎస్ షర్మిల పోటీ చేస్తే షర్మిల పైన పోటీకి వైఎస్ భారతి గారే సిద్ధమవుతున్నారని, వైఎస్ భారతి గారే ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి కడప లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి అసలు అంటే ఇవన్నీ వాళ్ళ వివాదాలను తారాస్థాయికి వెళ్తున్నాయి అనేది చూపించడానికి ఇటువంటి వార్తలు వస్తున్నాయా, లేదంటే నిజంగా అసలు వారిద్దరి మధ్య విభేదాలు లేవని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ఇదంతా ఒక పొలిటికల్ డ్రామానా అనేది ఈ వివాహ వేడుకలో మనకి తేటతెల్లమయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ వివాహ వేడుకకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, జగన్మోహన్ రెడ్డి కుటుంబం వస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరికను నెరవేర్చడంలో వైఎస్ షర్మిల అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారంటూ కూడా ఒక వార్త వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూతుర్ని వైఎస్ షర్మిల కొడుక్కి ఇచ్చి వివాహం చేయాలనేది వైఎస్ఆర్ లాస్ట్ కోరికని, ఆ కోరికని కూడా నెరవేర్చడంలో వైఎస్ షర్మిల అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా విశ్లేషణ చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు రాజారెడ్డి ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పడడం, వారిద్దరి పరిచయం ప్రేమగా మారడం, ఆ ప్రేమ ఇప్పుడు పెళ్లి వరకు దారితీస్తోంది. ఇద్దరి కుటుంబ సభ్యుల అంగీకారంతోనే జనవరి 18వ తేదీన వాళ్ళు నిశ్చితార్థ వేడుకను జరుపుకోబోతున్నారు. అలాగే ఫిబ్రవరి 17వ తేదీన వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లి వేడుకకు నిజంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరవుతారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.